మాఘపురాణం 5వ అధ్యాయం. ఆ బ్రాహ్మణ యువకుడు కుచ్చురుని కుమారుడు కనుక కౌత్సుడని పిలువబడుచున్నను. అతనిని మృగశృంగుడను పేరుతో పిలుచుచుండిరి. అదెటులనగా అతడు కావేరీ నదీ తీరమున ఘోర తపస్సు చేసి ఉన్నాడు కదా. అప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు జంతువులు తమ యొక్క శృంగములచే అతనిని గీకెడివి. అందుచేత అతనికి మృగశృంగుడను పేరు సార్థకమయ్యెను. మృగశృంగునకు యుక్త వయసు వచ్చి ఉండుటచే అతనికి వివాహము చేయవలెనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి. మృగశృంగుడు వారి మాటలు ఆలకించి ఇట్లు పలికెను. పూజ్యులకు తల్లిదండ్రులారా, నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. అయినను నా అభిప్రాయము కూడా ఆలకింపుడు. అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞులు నుడివిరి. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణము ఏమనగా, ప్రతి పురుషునకు తనకు అనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికి ఉదాహరణగా స్త్రీ ఎటులు ఉండవలయుననగా, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి. ఇవి 6 ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్ణించి ఉన్నారు. అనగా ఇంటి పనులలో దాసీవలెను, రాజకార్యములలో భర్తకు సహగారిగా మంత్రివలెను, శయన మందిరములో రంభవలెను, భోజన విషయంలో తల్లివలెను, రూపమున లక్ష్మివలెను, శాంతి స్వభావంలో భూదేవి వలెను స్త్రీ 6 విధముల వ్యవహరింపవలెను. అంతేకాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం, అర్థం, కామం, మోక్షం అని 4 పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనించిన మిగతా 3లను అనవసరం. ధర్మాన్ని, అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించునో కామమును కూడా అట్లే సాధించవలెను. ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకొనవలెను. జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలగు భార్యను పొందుడి కన్నా మరొక స్వర్గము లేదు. గుణవతియగు పత్నితో కాపురం చేసినా ఆ సంసారం స్వర్గతుల్యముగా ఉండుటయే కాక అట్టి మనుజుడు ధర్మ, అర్థ, కామ, మోక్షములను అవలీలుగా సాధించగలడు. భార్య గయ్యాళి, వినయ విధేయతులు లేనిదయ్యున్నచో ఆ భర్త నరకమును బోలిన కష్టములను అనుభవించుచు మరలా నరకకూపమునకే పోగలడు. కనుక పెండ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహం ఆడవలెను. అదెటులన కన్య ఆరోగ్యవతి అయి ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు. ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్యయై ఉండవలెను. బంధుమర్యాదలు తెలిసి విద్యావంతురాలయ్యి దేవ బ్రాహ్మణులను పూజించున్నది అయి అత్తమామల మాటలకు జవదాటందై ఉండవలెను. ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పియున్నారు. కాన అటువంటి గుణవంతురాలు కన్యని ఎంచుకొనవలెను. అయినా అదెటులు సాధ్యపడను అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులో ఉన్న సంశయములను తెలియజేసెను. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరలా ఇట్లు పలికెను. కుమారా, నీ మాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి. వయస్సులో చిన్నవాడవైనను మంచి నీతులు నేర్చుకున్నావు. నీ అభీష్టం నెరవేరలిగినున్న ఆ దీనదయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతుడిపై భారం వేయుము అని పలికెను. మాఘపురాణం 5వ అధ్యాయం ఇంతటితో సమాప్తం.